హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలు చూద్దాం. మొత్తానికి ఇలా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పేపర్‌లన్నీ నిన్న హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కేంద్ర నాయకత్వంలో నంబర్ 2గా ఉన్న అమిత్ షా గారు ఏపీలో పర్యటించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విందు భోజనం చేశారు. విందు భోజనంలో పురంధరేశ్వరి గారు, కొంతమంది మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మొత్తం పాల్గొన్నారు. పాల్గొన్న సందర్భం నిన్న పేపర్లలో కూడా రాశారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇండ్ల గురించి చెప్పిండట. సౌదాలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పిండట. మరి అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది? ఆయన ఒక కేంద్ర హోంశాఖ మంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలా కూర్చొని వీళ్ళు ఏమైనా మాట్లాడితే జనం గురించో, రాష్ట్రం గురించో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించో మాట్లాడాలి కానీ భవనాల గురించి మాట్లాడారు. ఆ భవనాలు కూడా ఎప్పటి 2010 అవతలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులో భవనం కట్టిండు, సౌదాలు కట్టిండని రాశారు, చెప్పారు. ప్లస్ లోటస్ పాండ్ కట్టుకుండా అని చెప్పారు. వాటి గురించి అసలు ఆయనకు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఏనెందుకు అడిగిండో తెలియదు. కానీ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అని నేను అనుకోవటం, చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు అడిగారట. అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషను అది ఎట్లా వచ్చింది అనేది నేనే ఆడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు లేక బాత్రూంలలో కూర్చొని వినలేదు. కానీ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగిండట అమిత్ షా గారు. ఏంది ఎట్టెట్ట నువ్వు దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయినమాట, ఏం చేసినావు, ఏం కథ అని అడిగిండట. నేను కావటం సార్, బెంగళూరులో 36 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద బంగ్లాలు గడే, అది కాదు కానీ నీదేందో చెప్పాడట. ఇక దాని కాడ వచ్చిందంటున్నారు. మరి ప్రజలు బయట అనుకునేది చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయింది అనేది తెలుసు కదా దేశానికి అందరికి. అమిత్ షా గారు చెవులు అడిగిండట, విందుకు పిలిస్తే పిలిచినవు కానీ ఆ కథ నాకు చెప్తే నేను ఏదన్నా చూస్తా కదా, ఎట్టెట్లా అయినవు అంటే ఇది చెప్పిండట ఉల్టా. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గురించి చెప్పలే, బంజారా హిల్స్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ గురించి చెప్పిండు. ఆయనకు అర్థం కాలే. ఈయన అత్యంత ధనిక ముఖ్యమంత్రి నువ్వెట్ట అయిన వాటి జగన్ గురించి చెబుతులేందని అన్నాడట. అదే కథ ఇంకోటి కూడా జరిగింది నిన్న. ఏం జరిగింది? అమిత్ షా గారు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి ఒక మీటింగ్లో మాట్లాడుతాడు. మీటింగ్లో మాట్లాడితే ట్రాన్స్లేషన్ ఎవరు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి గారు. ఆమె ఎవరు అంటే వదిన గారు, చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు, లోకేష్ గారికి పెద్దమ్మ, వారి పిన్నమ్మ, నాకు తెలియదు. కానీ ఆమె వాత్సల్యమో ఆ పక్షపాతమో పాపం ట్రాన్స్లేషన్లో చూపించింది. ఆయన ఒకటి చెప్తే అమిత్ షా గారు ఈడ హిందీ రాదు కాబట్టి ఆయన హిందీలో చెప్తే, ఇంగ్లీష్లో ఏమో తెలుగులో చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. అది 2014 నుంచి 2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ జరిగింది. అంటే మనుషులు క్రియేట్ చేసిన విపత్తు. ఆ మనుషులు ఎవరంటే అయ్యాల అధికారంలో ఉన్న నాయకులు అని చెప్పిండు ఆయన. దాని నుంచి మేము మొత్తం మేకప్ చేస్తున్నాం, దాని నుంచి బయటపడేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్పిండు. ఆమె ఏం చెప్పింది? 2019 నుంచి డిజాస్టర్ వచ్చింది అని చెప్పింది. వచ్చింది కరోనా డిజాస్టర్, అది దేశం అంతా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలించడానికి ప్రజలు అనుకుంటున్నారు, దేశం అనుకుంటుంది. ఆమె పక్షపాతం కూడా క్లియర్గా ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు ఏపీలో విధ్వంసం, చంద్రబాబు సమక్షంలోనే అమిత్ షా సంచలన వ్యాఖ్యలు. ఏపీలో 2014, 19 మధ్య మానవ తప్పిదాలతో విధ్వంసం సృష్టించారని అమిత్ షా చెప్పిన విషయాన్ని ప్రెస్ నోట్లో స్పష్టంగా పేర్కొన్న పీబీఐ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అయినా కానీ మరి ఆమెకి కనపడలేదా, వినపడలేదా? ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మరిది కాబట్టి ఆ పక్షపాతంలో ఇది 14-19 బదులు 19-24 కనపడదేమో అనుకుంటున్నాను నేను. మరీ ఇంత దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆయన ఒకటి అడిగితే ఈయన ఒకటి చెప్పినట్టు, నువ్వు ఎట్ట దానికి ముఖ్యమంత్రి అయినంటే లేదు నేను జగన్మోహన్ రెడ్డి బంగ్లాల గురించి చెప్తా అని చెప్పిండు ఆయన. ఈయన ఒకటి అడుగుతుంటే ఆయన ఒకటి. నిన్న వాళ్ళ వదిన గారు కూడా అట్లే అమిత్ షా గారు ఒకటి చెబుతుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒకటి రిలీజ్ చేస్తే ఆమె ఇంకోటి చెప్పారు. దానికి సంబంధించి మనకి స్పష్టంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది అఫీషియల్గా మీరు వెబ్సైట్లోకి పోతే పిఐబి అని గూగుల్లో కొడితే వస్తుంది. నిన్న అమిత్ షా గారికి సంబంధించి పిఐబి అని గూగుల్లో కొట్టి హోమ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రెస్ నోట్లు అంటే ఇది వస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ కమ్స్ టు హెల్ప్. శ్రీ షా సెడ్ దట్ ఇన్ ద 5 years ఆఫ్ ఫ్రమ్ 2014 to 19 క్లియర్గా ఇచ్చిండు. In the 5 years of from 2014 to 19, Andhra Pradesh has faced significant setbacks due to the man-made disaster.
క్లియర్గా ఉంది. కళ్ళు కనపడకపోతే అద్దాలు పెట్టుకుంటే కనపడింది. ఎందుకు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ తెలుగు వచ్చిన ప్రజలను కూడా మోసం చేస్తారు? ఇంత స్పష్టంగా ఉంటే మీరు ఒక పార్లమెంట్లో సభ్యురాలు ఇవ్వాలి. మీరు ఒక పార్టీకి, బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు రాష్ట్రానికి, మీరు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇప్పుడు కూడా ఉంది స్టిల్. నా ఒకళ్ళు డిలీట్ చేస్తే చేపిస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు తీసిందే, నేను జస్ట్ 1 మినిట్ బ్యాక్ తీసేదాన్ని. ఇంత అబద్ధమా? అసలు పత్రికలు అట్లే తయారైనవి, నాయకులు అట్లే తయారైతే ప్రజలు ఒడుగు చెప్పుకోవాలిగా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడేమో అసలు చంద్రబాబు నాయుడు గారు చర్చ ఒకటి పెడితే బయట జగన్ ఏది బంగ్లాల గురించి అడిగారు అమిత్ షా, ఏం చెప్పిండను. ఆయన అడిగింది ఒకటి, ఏం చెప్పింది ఒకటి, ఆయన నిన్నది ఒకటి. అంత గందరగోళం పరిస్థితుంది. ఇది నిన్న పెద్ద జోక్ అనమాట. అంటే జోకు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక శాపం. ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకులు కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్తే ఏమనుకోవాలి? అసలు వాళ్ళని ఎట్లా అమ్మాలా? ట్రాన్స్లేషన్లో అబద్ధం చెప్తారా? కాబట్టి ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. అది కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్, అంటే మానవ తప్పిదాల వల్ల వచ్చిన విపత్తు. అది గతంలో కూడా చెప్పిండు అమిత్ షా గారు కూడా, మోడీ గారు కూడా. ఎప్పుడు అంటే 2018లో ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి పార్టీ బయటకు వచ్చినప్పుడు ఈయన నల్ల సొక్కాలు వేసుకొని దేశం అంతా తిరుగుతుంటే, లేదు రా నాయన, పోలవరాన్ని ఏటీఎం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు ఏటీఎం చేసుకుని విధ్వంసం చేసిండు రాష్ట్రాన్ని అని అయ్యాలు చెప్పిండు. అదే మాట నిన్న మళ్ళీ ఆయన ఎదటే చెప్పిండు. ఈయనేం చెప్పిండు నిన్న? అమిత్ షాని చూస్తే నాకు జలసీ వస్తుందని ఆయన రాసిండు. నేను చూపిస్తా మళ్ళా. అమిత్ షాని చూస్తేనంటే జలసీ వస్తున్నాడు. దేనికంటే అద్భుతంగా పనిచేస్తాడు, నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇదే నోరు 2018లో ఏముంది? అమిత్ షా అంతా వేస్ట్ గాడు లేడని చెప్పింది. అసలు వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి పనికి రాడన్ను. మరి ఈ అమ్మ కథ ఇంతలోకి ఎట్ట మారింది? మరి ఇదన్నా నికరంగా ఉంటుందా? ఇవాళ అన్నది నిన్న అన్నది నికరంగా ఉంటుందా? మళ్ళీ 2020 ఎందుకు మారింది? లేదు అమిత్ షా వేస్ట్ అంటాడు. ఇట్లా బొంతర మాటలు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ ఏం కావట్లా. మీరు చాలా క్లియర్గా ఉన్నారు. మీ లాభాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలట 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయట. మరి ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు? 3 లక్షల కోట్ల రూపాయలు అభయస్థం లెక్క మాకు మోడీ ఇచ్చిండని చెప్తున్నారు. ఇచ్చినాక ఇంకెందుకు? మరి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిండు, అందుకే నీకు ఈ స్కీమ్ రాలా, ఆ స్కీమ్ రాలా, మహిళలకు 1500 ఇవ్వలేదు, ఆర్టీసీ ఉచిత బస్సు ఇవ్వలేకపోతాను, పెన్షన్ల కొత్త ఇవ్వలేకపోతాను, రైతు భరోసా లేదు, తల్లికి వందనం లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు అంటాడు. అప్పులు చేస్తే 6 లక్షల కోట్లలో 3 లక్షల కోట్లు 6 నెలల్లోనే ఇస్తే అయిపోయాక ఫ్రీ అయిపోయింది కదా. ఎందుకు చెబుతారు అబద్ధాలు? ప్రజలను తప్పుదోవ పట్టియటానికి. ఇది ఒక వార్త. బడికి ఊరేస్తానరట. సర్కారు బడులకు ముంచుకొస్తున్న ప్రమాదం దుమారం రేపుతున్న జీవో 117 ప్రత్యామ్నాయ మార్గదర్శకాలు. ప్రైమరీ మోడల్ స్కూళ్ళ పేరుతో కొత్త విధానం. ఇకపై 3 నుంచి 5 తరగతులు చదవాలంటే ఊరు దాటాల. ఇది 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 ఏంటంటే పిల్లలు చదువుకోవాలంటే ఆ ఊరు దాటి వేరే ఊరు పోవాలట. 117 అనే ఒక జీవో ఉంది. దానికి ఆల్టర్నేట్ ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. 3 నుంచి 5 తరగతులు ఉన్న ప్రైమరీ స్కూల్ని మెర్జ్ చేస్తారట. ఇప్పుడు ఆ ఊరు స్కూల్లో చదవడు, వేరే ఊరు పోవాలి. ఒకళ్ళు చదవాలంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదవాలి, లేదంటే నారాయణ, శ్రీ చైతన్య ఆడనో ఎత్తుక్కుంటూ పోవాలి. ఇప్పుడు దానికోసం ఈ ప్రత్యామ్నాయం. ఈ బడికి ఊరి దేనికి వేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో క్యాబినెట్లో ఇప్పుడు ఉన్నాడు ఎవరంటే నారాయణ గారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో విజ్ఞాన సంస్థల అధినేతలు ఉన్నారు, భాష్యం సంస్థల అధినేతలు ఉన్నారు. ఇక వీళ్ళందరికీ లాభం. వాళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేసుకోవాలి. ఈయన ముయ్యాలా, ఈయన గవర్నమెంట్ స్కూల్కి ఊరేస్తే వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తారు కొత్తవి చేసి. లేదురా నాయన, ఇక మీ ఖాతా క్లోజ్ అయింది, మీకు ఉచిత విద్య లేదు, మను లేదు, ఇక మా దాంట్లో వచ్చి జాయిన్ కండి, ఇక మేము తప్ప మీకు అనివార్యం, మీ ఎవడు లేడుగా, దిక్కు లేదు, దివానం లేదు, మేమే దిక్కు, మీకు చదువు, మీ పిల్లలకు చదువు చెప్పాలంటే అనే పరిస్థితిని క్రియేట్ చేస్తాను. ఇక అదే అన్నమాట ఈ ప్రత్యామ్నాయమాలు, ఈ రూల్స్, ఈ నిబంధనలు. దేనికంటే ఉన్న కాస్త ప్రైవేట్ స్కూల్లో, అది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఊరేసి మడత పెట్టి ఆడబెడతారు. పెడితే ఇప్పుడు ఏం చేయాలి? పేద ప్రజల పిల్లలు చదివితేనేమో వేరే ఊరు పోయి చదవాలా, లేదంటే వాళ్ళు పెట్టే ఇప్పుడు ప్రైవేటు ఈ ముయ్యంగానే కొత్తవి తెరుచుకుంటాయి ప్రైవేట్ స్కూళ్ళు, అండ్ల పెట్టాలా. అది కాకపోతే కూలికి పంపాలా. ఇది అనమాట. ఇది సంస్కరణలు. ఇది విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతున్నట్టు. విధ్వంసం నుంచి వికాసం వైపు నిజంగానే రాష్ట్రాన్ని తీసుకుపోతే ఏం చేయాలా?
ఇప్పుడు ఒక స్కూల్ ఉంటే ఇంకో కొత్త స్కూల్ పెట్టాలి. ఏం పెడతారో తెలుసా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో? ఒక వైన్ షాప్ ఉంటే 10 బెల్ట్ షాపులు పెడుతుండ్రు. బెల్ట్ షాపులు వచ్చినాయి ఊర్లల్లో. స్కూల్లేం బంద్ అయితాయి. కానీ బెల్ట్ షాపులు పెరుగుతాయి. అయి పెట్టిండు బాగానే. బెల్ట్ షాపులు పెరిగితే బెల్ట్ షాపుల్లో అమ్మే సీసాలకు కూడా ధర తగ్గించి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తున్నా, తాగండి పోగండి అంటాడు. ఏమి కథ, ఎడిపోతుంది ఈ విజను, ఎడిపోతుంది సంస్కరణలు అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఉగ్రం వచ్చినప్పుడు అలా మాట్లాడుతుంటాడు. మళ్ళీ మాట్లాడ్డా ఒక 10 రోజుల దాకా. ఎప్పుడో మరి ఆయనకు ఉగ్రం వద్దా ఇదంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటే నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. అప్పుడప్పుడు అంటాడు, ఏంది ఏమి నడుతుంది అసలు, లా అండ్ ఆర్డర్ ఎడిపోయిందని ఒకసారి అంటాడు. సీజ్ ద షిప్ అంటాడు ఇంకోసారి. ఏది బాంచేది, నేను క్షమాపణ చెప్పి మీరేంది చెప్పరు అంటాడు. మీరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఒక ఒక విధానం ప్రకారం పరిశీలించి ప్రతిరోజు ప్రజల గురించి మాట్లాడాలి, కానీ ఎప్పుడో నీకు గుర్తొచ్చినప్పుడు మాట్లాడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఇక మూసుకుంటూ పోతాడు స్కూల్లో. ఇది ఒక వార్త. బడికి ఊరైతే వేశారు. బాబు ఇందులో ఒకటైనా వచ్చిందంటే రాదు, కానీ వచ్చినట్టు మనం నమ్మాల. పాలాభిషేకాలు చేసుకోవాలా, శాల్వాలు కప్పాలా, భజన చేయాలా, ఆంధ్రజ్యోతి భజన చేస్తే దాన్ని చదవాలా. ఓహో నిజంగానే అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో కొడుకుని ఎంట పెట్టుకొని, అప్పుడు కూడా కొడుకే, 2015, 16, 17 దావోస్ నుంచి వేల కోట్లు లక్షల కోట్లు అయిపోయాయి, ఇక అద్భుతాలు అన్నాడు. మరి అద్భుతం ఎడిపోయిందో అది ఏం కథ. కానీ 2014, 19 మధ్యలో 4 సార్లు చంద్రబాబు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన, భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, సిఇఓ సత్య నాదెళ్లతో సమావేశం. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటే ప్రకటన. ఎడిపోయినాయి మరి, ఎడిపోయినాయి. వికాసం వైపు నడిపించేటోళ్ళు వికాసం కదా. సత్యానాదెళ్లతోనూ బిల్గేట్స్తో సమావేశం అయ్యారట. చంద్రబాబు నాయుడు గారికి ఒక పిచ్చి ఉంటుంది. ముందు అయ్యి వత్తయ్యో రావో కానీ రాను, ఆయన నాకు ఫోటోలు కావాలా. ఆ ఫోటోలు తీసిపోయి నేను మా భజన పత్రికలు వేసి అయిపోయి బిల్గేట్స్తో సమావేశం అంటే ఇక రాష్ట్రం మొత్తం ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది, ఇక వికాసం అయిద్ది అంటారు. అది కాల. ఫోటోలు వచ్చినాయి, పేపర్లలో ప్రకటనలు వచ్చినాయి. లోకేష్ గారు కూడా పోయిండట అప్పట్లో దావోస్కి. మళ్ళీ నిన్న కూడా పోయిండు ఎమ్మటి, కొడుకుని ఎంట పెట్టుకొని పోయిండు. మరి నాకు అర్థం కాదంటే, నాకు అంటే కొంతమంది మాట్లాడుకునేది ఏంటంటే కొద్దిగా నిపుణులు, అనుభవం ఉన్నోళ్ళు. మనకు అంత అనుభవం లేదనుకోండి దావోస్ ఇది అంతా అంటే. ఇది కొంతమంది ఈ ఆర్థిక నిపుణులు కాస్త తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మేధావులు. వాళ్ళు అంటున్నది ఏంటంటే దీని పేరుతో నాడేదో వ్యాపారాలు సెట్ చేసుకోవడానికి కూడా కొంతమంది పోతారట. ఎందుకంటే కుటుంబాలు పోతున్నాయి కదా ప్యాకేజీలో. మామూలుగా అధికారికంగా ఎవరు పోవాలా? ముఖ్యమంత్రి, ఆయన సెక్రటరీలు, ఆయనకు సంబంధించిన యంత్రాంగం, మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు పోవాలి. లోకేష్ గారు కూడా మంత్రే, కానీ మిగతా చాలామంది మంత్రులు ఉండరు. మరి వాళ్ళు ఎవరు పోవాలా? ఆయన ఏమంట పోయిండు. మరి ఏమన్నా సెట్ బ్యాకులు చేసుకునేవనే తెలియదు, కానీ మొత్తానికి అయితే రాష్ట్రానికి అయితే మళ్ళీ రోజు ఫోటోలు వస్తాయి. ఇదిగో ఎంతో ఒప్పందం, కాగితాలు మార్చుకున్నాం, బుక్కులు మార్చుకున్నాం, డాక్యుమెంట్లు మార్చిన, ఈ మార్చిన ఎడిపోతే తెలియదు. సున్నా ఉంటుంది, ఇటు ఏమి రాదు. ఇక లోకేష్ గారు కూడా పోయిండట, ఓ అద్భుతాలు తెచ్చిన అంటున్నారు. నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్లో మీడియాలో, దట్టు అన్ని మీడియాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు భజన చేసే మీడియాలో రోజు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర లోకేష్ గారిని ఎందుకు చేయరు ఉప ముఖ్యమంత్రి, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, మేము డిమాండ్ చేస్తున్నాం, మా కోరిక అని ఎవరు చెబుతున్నారు? అసలు నడిపేదే లోకేష్ గారే. మరి ఎవరు చేయాలి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి? ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఉండు. వాళ్ళు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మీటింగ్లో ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ఒక కండిషన్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే, బీజేపీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేడు, పార్టీ ఉండదు అసలు. ఆయన దయ వల్ల, ఆయన దయాదారిపించే వల్ల నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఆయన పెట్టిన కండిషన్ ప్రకారం మంత్రివర్గం ఇస్తాడని చెప్పి ఉప ముఖ్యమంత్రి ఒకడే ఉండాలి. నలుగురిని పెట్టి నువ్వు ఇక నలుగురిలో నారాయణ కాదు, ఆయన నీ తర్వాత ఆల్టర్నేట్ ఆయనే, ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి ప్యారలాల్గా ఉండాలని కండిషన్ పెట్టారు. దానికి ఒప్పుకొని వచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి? 6 నెలలు దాటుతుంది. ఇక ఏదో అయ్యాలి ఒప్పుకున్న, కానీ ఇక వెనక నుంచి మళ్ళీ ఎన్నిపోటు స్టార్ట్ చేయాలి. ఆయన్ని బేకాలా, ఆయనకు విలువ లేకుండా చేయాలంటే ఇంకొకళ్ళను ఇద్దరును ఉప ముఖ్యమంత్రులు చేయాలి. ఇక దాంట్లో భాగమే రోజు ఒకళ్ళు. శ్రీనివాసల్ రెడ్డి అని ఒక ఆయన స్టార్ట్ చేసిండు, రెడ్డప్ప గారి శ్రీనివాసల్ రెడ్డి అట, మైదకూరులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఆయన సార్ మాకు ఒక కోరిక ఉంది అన్నాడు. ఈ కింద ఉన్న జనాలు చూస్తున్న ఎంటన్న రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే, ఏం కోరిక, మైదకూరికి ఏమన్నా డబ్బులు అడుగుతారేమో, నిధులు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకు తెలుసు ఆ కోరిక ఏందో. వీళ్ళిద్దరూ ముఖంలో సేమ్ ఉంది ఫీలింగ్, కానీ మిగతా జనాలలో ఏదో అడుగుతారు అనుకున్నారు. అడిగింది ఏంటంటే ఏం చెప్పిందే ఆయన అడిగిండు.
మా కోరిక ఉంది, మీ కొడుకు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో యువతకి రాష్ట్రంలో ఆయన ఏందో అన్నాడు. ఆయన మంచి అద్భుతమైన పదం ఆడిండు, ఎంతో అద్భుతాలు చేసిండట. మరి ఏం చేసిండో కథ. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే యువతకి ఏమి రాదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే యువతకు వస్తుంది. ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చిన్నగా స్టార్ట్ చేశారు కథ. ఆయన ముడ్డు కిందికి నీళ్ళు తెచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ఆయనకు అర్థమవుతుందా లేదా మనకి తెలియదు, కానీ అది చేసి ఇక నిన్న అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిఠాపురం నుంచి స్టార్ట్ చేశారు. నిన్న మళ్ళీ పిఠాపురం ఏంది ప్రాధాన్యత, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులతోనే అనిపిస్తారు. మా పిఠాపురం ఎమ్మెల్యే ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా, లోకేష్ కూడా ఉండాలా అని వర్మ గారు నిన్న ప్రకటించిండు. ఇక ఇదే అనమాట. ఇక ఈయన అద్భుతాలు 2015లో తర్వాత ఒకసారి దావోస్ పోయి చేసిన అద్భుతాలు, ఇప్పుడు పోయిన అద్భుతాల గురించి ఉప ముఖ్యమంత్రి కావాలట. అందుకే బాబు ఇందులో ఒకటైనా వచ్చిందంటే రాదు, వచ్చినట్టు మనం అనుకోవాలి. అర్థమైందా? ఇది సాక్షికి సంబంధించి. ఇక చూడండి ఈనాడు ఏం రాసింది. వైకాపా పాలన ఓ విపత్తు, వారి హయాంలో ఏపీలో తీవ్ర విధ్వంసం, ఆ 5 ఏళ్లు వృధా అయ్యాయని చింతించొద్దని ఎవరు చెప్పారు? అమిత్ షా గారు చెప్పినట్టు ఈనాడు పేపర్ బ్యానర్ ఐటము. కానీ చెప్పింది అది కాదు. 2014 నుంచి 19 మధ్యలో ఒక విపత్తు అని చెప్పిండు. ఎవడన్నా మెడ మీద తల ఉన్నాడు 2014 నుంచి 19 మధ్యలో వైకాపా ఉందా, తెలుగుదేశం ఉందా? చంద్రబాబు నాయుడు పాలన ఓ విపత్తు అని చెప్పిండు ఆయన. పేరు చెప్పలేదు కానీ 14 నుంచి 19 అన్నాడు. ఇక ఆయనే కదా అప్పుడు ఉంది. ఇక దాన్ని ఇటు మలిచి రాశారు. పురంధరేశ్వరి గారు ట్రాన్స్లేషన్లో ఎట్లయితే అబద్ధం ఆడారో మీ వార్తల్లో కూడా అబద్ధం ఉంది. పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు చెప్పారు. అది నేనే చెప్పలే, ఇంకోళ్ళు చెప్పలే. ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, చూసుకొని ఈనాడు పేపర్ దీన్ని మళ్ళీ సవరించి రాసుకోండి. లేదంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ట్రాన్స్లేషన్ చేసుకోండి, తప్పు లేదు, నేర్చుకోవాలా. లేదు కడుపులో ఓడబెట్టుకొని బయటకు చెబుతానంటే ఎవడు ఏం చేసేది లేదు, పేపర్లు చదివాడబడేస్తారు ఈ చెత్త పేపర్ అని. ఇది ఆయన ఓ విపత్తు అని అమిత్ షా గారు చెప్పినట్టే ఆయన రాసిండు. అసలు ఆడ చెప్పింది వేరు. కేంద్రం మద్దతుతో వెంటిలేటర్ నుంచి బయటపడ్డాం, మరింత చేతనిస్తే నిలదొక్కుని అద్భుతాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. కేంద్రం మద్దతుతో అంటే వెంటిలేటర్ నుంచి బయటపడ్డరట. ఎవరు బయటపడ్డరు? తెలుగుదేశం పార్టీ పడ్డదా? తెలుగుదేశం పార్టీ నాయకులు పడ్డరా? హెరిటేజ్ సంస్థ పడ్డదా? లేదంటే దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి గారుగా మీరు, ఇక ధనిక ముఖ్యమంత్రి అయ్యాక వెంటిలేటర్ ఏం కర్మ, మంచి రన్నింగ్ పరుగుతూ పోతుంటే మీరు ధనిక ముఖ్యమంత్రిగా వెంటిలేషన్ నుంచి బయటపడ్డారట. రాష్ట్రం వెంటిలేషన్ మీద లేదు, మంచినే ఉంది, ఎందుకు లేని దాన్ని జబ్బును పడ్డట్టు మీరు క్రియేట్ చేస్తారు? ఉంటే గింటే మీరు రాజకీయంగా వెంటిలేషన్ నుంచి 6 నెలల్లో మంచిగా ప్రాణం పోసుకుంటారు, ఆర్థికంగా రాజకీయంగా అన్నిట్లలో అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎస్, ఇది ఇక ఇంకొకటి చూద్దాం. భజన పత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం. అందులో కూడా సేమ్ ఇదే ఉంటుంది. మోదీ కొండంత అండ ఇచ్చిండట. చంద్రబాబు మోదీ నాయకత్వాన 3 అభివృద్ధి ఖాయమని షా చెప్పిండట. అసలు ఆ మాటే చెప్పలే ఆయన. చెప్పిండు మోడీ నాయకత్వంలో మీకు హెల్ప్ చేస్తామని చెప్పిండు. మోడీ కొండంత అండిచ్చా, మరి కొండంత అండిచ్చాక ఏంది ఇబ్బంది? ఏది పడితే అది చేయొచ్చు. అమరావతి అయిపోద్ది, పోలవరం అయిపోద్ది, ఏదంటే అది చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. 3 లక్షల కోట్ల రూపాయలు 6 నెలల్లో వచ్చినాయి రాష్ట్రానికి. ఏంటి అయ్యి? మనం కట్టిన జిఎస్టీలు, మనం కట్టిన ట్యాక్సులు అన్నీ కలిపి 3 లక్షల కోట్లు వచ్చింది. దాన్ని ఇక చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఆయనే నిలబడి మూట కట్టుకొచ్చినాడు చెప్తుండ్రు. ఇది ఆయన అంటుండు, వైసీపీ విధ్వంసాన్ని మర్చిపోండి, 6 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్లు ఇచ్చిన అంటుండు. ఆయన వైసీపీ విధ్వంసం వల్ల ఈ ఆంధ్రజ్యోతికి ఈనాడుకి అట్ట కనపడుతుంది, TV5 ఏబిఎన్కి, మిగతా వాటికి కనపడలే. అది 2014 నుంచి 19 మధ్యలో విధ్వంసం అన్నాడు. ఏపీకి పూర్వవైభవం తెస్తామంటుండు. ఇంకోటి ఏడాడ గమ్మత్తు వారుతుంది, నేను చూసిన ఆంధ్రజ్యోతిలో ఉంటుంది. మస్తు రాత్రి వీళ్ళు వార్తలు చూసేటోళ్ళకు కూడా ఇట్లుంటుందా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నమ్మాలా అనిపిస్తుంది కూడా కొద్దిగా, అంటే ఫస్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసేటోళ్ళకి. ఇంకో లోకేష్కి అర్హత ఉంది, ఎందుకు చేయరు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నుంచి. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయిందని క్రియేట్ చేయడానికి ఇది ఒకటి డ్రామా మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆపారు? లోకేష్కి అన్ని అర్హతలు ఉన్నాయి, ఎవరు ఆపుతుండ్రు డిప్యూటీ సీఎం ఇవ్వకుండా? ఇవ్వాల్సింది ఎవరు? వాళ్ళ ఆయన.
తీసుకునేది ఎవరు? ఆయన. ఎవరు ఆపుతుండ్రు? ఏంది మీ భయం? డైరెక్ట్‌గా ఇత్తే పవన్ కళ్యాణ్ ఊకోడు. ఆయన రిజైన్ చేసి ఆడ బారదింగిపోదురు కాగితం. కాబట్టి బాధ అంతా. ముందేంది దీని ఉద్దేశ్యం ఏంది? ఆయన ఇప్పుడు ఏదో డిప్యూటీ సీఎం అయ్యి ఏదో పొడతాడని కాదు. ఆయన ఆల్రెడీ పొడిచేది పొడతనే ఉండు. ఆయన షాడో సీఎంగా ఉండు, షాడో పార్టీ అధ్యక్షుడిగా ఉండనే ఉండు. ఆయన మాట ఏడ చెల్లుబాటు కాకుండా లేదు. రాష్ట్రంలో ఏ ఆఫీసర్ అయినా ఏ మూలకు పోయినా లోకేష్ మాట, చంద్రబాబు నాయుడు గారి మాట ఎంత అయితే చెల్లుబాటు అయిద్దో అనధికారికంగా అంత చెల్లుబాటు అయితేనే ఉంది. కానీ ఇవాళ డిప్యూటీ సీఎం అని ఎందుకు వస్తుంది? ఆల్రెడీ ఉన్న డిప్యూటీ సీఎంని పలసం చేయాలి. ఓహో, ఇద్దరు ముగ్గురు ఉండగా ఏముంటుందిలే దీంట్లో అనేది అనుకోవాలి. దానికోసం ఈ బాధ అంతా. ఏమి లేదు. చెక్కు చెదరనే రాఫ్ట్ ఫౌండేషన్ అట. నీటి నుంచి సచివాలయ పునాదులు బయటికి 24 రోజులుగా 16 అడుగులు మేర నీటి తోడివేత. పూర్తిగా బయటపడిన 1, 2 బ్లాకుల పునాదులు, 3, 4, 5 బ్లాకుల్లో కొనసాగుతున్న నీటి తోడకం. భారీ మోటార్లతో నీటిని తోడుతున్న ట్రాక్టర్లు, నీటి నుంచి బయటపడిన సచివాలయ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్. ఇది ఇప్పుడు ఈ భజన ఏంటంటే చెక్కు చెదరని రాఫ్ట్ ఫౌండేషన్ అని ఆంధ్రజ్యోతి. ఏంటంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడం చెక్కు చెదరలే బాగుందని చెప్తుండు. ఇప్పుడు దాంతో ఏం చేయాలి ఇప్పుడు మనం? అంటే ఏంది? చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కడితే కొట్టపోయిందిగా, అట్ట కొట్టపోలేదు, నిలబడదని చెప్తుండ్రా? ఈడ ఆ వరద వచ్చి ఇది కూడా కొట్టపోయేది. డయాఫ్రమ్ వాల్ కొట్టపోయింది కానీ ఇగో ఇది నిలబడ్డది, దానికి బదులు అని చెప్తున్నట్టుంది. మరి డయాఫ్రమ్ వాల్ కొట్టపోయిన రోజు కూడా ఇగో ఎట్లా రాస్తే పోయేది. ఇదేం చెక్కు చెదరని రాఫ్ట్ ఫౌండేషను. మరి డయాఫ్రమ్ వాల్ 484 కోట్లు పెట్టి కడితే ఒక్క వరదకి గాలికి కొట్టపోయింది, వరదకు కొట్టపోయింది. ఈయనేమో రాఫ్ట్ ఫౌండేషన్ గురించి భజన పెట్టిండు. ఈ భజన మనం వినాల. ఇది రాఫ్ట్ ఫౌండేషన్ కథ. అటు రాఫ్ట్ లేదు, ఫౌండేషన్ లేదు, దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ ఇక భజన దిశ చూద్దాం. ఇగో 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం సహకారం ఇచ్చింది. కౌన్ బనేగా దావోస్ దాదా. సింగిల్గా వెళుతున్న తెలంగాణ సీఎం, కుమారుణ్ణి ఎంట పెట్టుకొని వెళుతున్న ఏపీ సీఎం. అయిపోయా. సింగిల్గా వెళ్ళిండు కాబట్టి ఈయన చిన్నోడు అవుతాడు, కొడుకుతో వెళ్ళిండు కాబట్టి ఆయన పెద్దోడు అవుతాడు. మరి ఈయన సింగిల్కి వెళ్ళి రాష్ట్రం కోసం పోయినాం, ఆయన కొడుకుతో పోతానంటే కుటుంబ పనులు ఏమైనా ఉన్నాయో అనేది కూడా ఒక చర్చ ఉంది ఇప్పుడు. అసలు దావోసు ఇవన్నీ విదేశీ పర్యటనలో వీళ్ళు ఏదో కథలు కూడా సెట్ చేసుకుంటారని బయట మేధావులు అంటున్నారు. మరి తెలిసిన వాళ్ళు మరి ఏం చేసుకుంటారో చూడాలా. ఇంకొక ఆయన లోకేష్కు డిప్యూటీ సీఎం పదవిని సమర్థిస్తానంట. అసలు సమర్థించడానికి వ్యతిరేకించుడు ఎవడన్నా వ్యతిరేకిస్తాడా? తెలుగుదేశం పార్టీలో ఒక పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు, అది కూడా ఎప్పుడు టైం వచ్చినప్పుడు. ఏంది కథ అని. ఇది దిశకు సంబంధించి. ఇది ఏంటిది? ప్రజాశక్తి. ప్రభుత్వ పాలసీల్లో ప్రపంచ బ్యాంకు ఉందట. మరి ఉంటుంది. ప్రభుత్వ పాలసీల్లో ప్రపంచ బ్యాంకు ఉండకపోతే ప్రజలు ఉంటారా? ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వాల? చంద్రబాబు నాయుడు గారు ఉండంటే ప్రపంచ బ్యాంకు పదం లేకుండా పనులు కావు. ప్రభుత్వాలు పాలసీలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే దాని వెనక ప్రపంచ బ్యాంకు ఉంటుంది. వెనకనో పక్కనో ఎడమో కుడో. ఇక అదే ప్రజాశక్తి రాసింది. పెట్టుబడులు కార్పొరేట్లకు అడ్డు లేకుండా లైన్ క్లియర్ చేస్తాడట చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఒక ముద్దు పేరు పెట్టిండు, విజన్ 2047. ఆ విజన్ 2047 ఎవరి కోసం అంటే ప్రజల కోసం కాదు, ప్రపంచ బ్యాంక్ కోసం అని ఇది ప్రజాశక్తి రాసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలనలో అన్నింటిలోనూ ప్రపంచ బ్యాంకు విధానాలు గోచరిస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 వివిధ రంగాలపై తీసుకొచ్చిన సుమారు 22 పాలసీల్లో గతంలో ప్రపంచ బ్యాంకు ఏదైతే చెప్పిందో వాటిని మళ్ళీ వేరువేరు రూపాల్లో తిరిగి తెస్తుంది. ప్రభుత్వ రంగాన్ని, ఉద్యోగులను కుదించడం, సంక్షేమాన్ని వదిలేసి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం, ఇలాంటి వాటిని కొత్తగా పాలసీలు విజన్ పేరుతో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. రెగ్యులేటరీ కమిషన్లు ప్రైవేటీకరణకు వీలుగా ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఇది ముఖ్యంగా విద్యుత్తు, నీటి వ్యాపారం చేయడం, అడిగిన వారికి భూములు అప్పగించడం, పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు అనువుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సవరించడం. ఇది కథ. ఈ విజన్ స్వర్ణాంధ్ర విజన్ 2047 ఉద్దేశం అట కార్పొరేట్లు పెట్టుబడిదారులకి అడ్డు లేకుండా లైన్ క్లియర్ చేయటం. దానికి ముద్దు పేరు స్వర్ణాంధ్ర విజన్ 2047. దానికోసం ఏమంటారు, హేతుబద్ధీకరణ, రేషలైజేషను, ఇంకేందో పెట్టి ప్రభుత్వ రంగాన్ని ప్లస్ ఉద్యోగులను కుదించాలి, సంక్షేమాన్ని కుదించాలి, యూజర్ ఛార్జీలు వసూలు చేయాలి, కొత్త పాలసీలు విజన్ పేరుతో అమలు చేసేందుకు ఈ పాలసీలలో ఉన్నది ఇదే. 22 పాలసీలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిండు విజన్ 2047తో.
ఆ 22 పాలసీల అర్థం ఏందంటే, ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రభుత్వ స్కీములు ప్రభుత్వ పరంగా అనుభవిస్తున్నాయని కట్ చేసుకుంటూ వచ్చి ప్రపంచ బ్యాంకు మీద ఆధారపడేటట్టు రాష్ట్రాన్ని చేయటం, ప్రజల్ని చేయటం ఉద్దేశం అట. ఇక ప్రభుత్వ పాలసీలో ప్రపంచ బ్యాంకు ఉంటది మరి. నారావారిపల్లిలో ఏనుగులు దాడి చేసినట్ట ఉప సర్పంచ్ మృతి చెందినట తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఆయన. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపాలెం వద్ద శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామైన నారావారిపల్లికి సమీపాన ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి సమయంలో కందులవారిపల్లి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం రావడంతో ఆ గ్రామ ఉప సర్పంచి చంద్రగిరి మండలం టీడీపీ అధ్యక్షుడు ఆయన మళ్ళా ఎం రాకేష్ చౌదరి 33 సంవత్సరాలు వాటిని తరిమేందుకు కొంతమంది రైతులతో కలిసి పొలాల వద్దకు చేరుకున్నారు. ఏనుగులను తరిమే ప్రయత్నంలో ఏనుగులు ఎదురుదాడి చేసినాడు పాపం. రాకేష్ చౌదరి మృతి చెందిన పాపం చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామం పక్కనే దగ్గరలో జరిగిందట. ఆ సొంత గ్రామం ఉన్న మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడట. వాళ్ళ కందులవారిపాలెం ఉప సర్పంచ్ కూడా అట. నారావారిపల్లి సమీపంలో ఉన్న గ్రామం అనుకుంటా. దురదృష్టవశాత్తు ఏనుగుల్ని కొట్టే కార్యక్రమంలో ఎదురు తిరిగి దాడి చేస్తే చనిపోయిందట. ఇది ఒక వార్త. ఇది విశాలాంధ్ర. దిగొచ్చిన కేంద్రం రైతులతో ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానం. వైద్య సహాయం తీసుకోవడానికి ధలేవాల అంగీకారం. చర్చలకు తలుపులు తెరవడమే పెద్ద విజయం అని రైతు నాయకులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంఎస్పి అంటే పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర ఉండాలి, చట్టపరమైన మద్దతు ధర అని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు పాపం ఢిల్లీ పరిసర ప్రాంతాల రైతులు. పంజాబ్, హర్యానా నుంచి కొన్ని వేల మంది ట్రాక్టర్లు వేసుకొని వచ్చి అక్కడనే తింటున్నారు, అక్కడనే పంతున్నారు. వాళ్ళకి సంబంధించి కేంద్రం అయితే గతంలో 700 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక చిన్న సారీ చెప్పి వదిలేసిండు మోడీ గారు. మళ్ళా వాళ్ళు పాపం ఉద్యమం చేస్తుంటే కనీసం గౌరవించలే, పిలవలే. ఇప్పుడు పిలుస్తున్నారట, ఫిబ్రవరి 14 చర్చలకు పిలిచారట. ఎందుకు ఫిబ్రవరి 14కి పిలిచారు? ఇప్పుడే పిలవడానికి అర్థమైంది. ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు అంటే ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో ఎఫెక్ట్ పడకుండా ఎన్నికల రిజల్ట్ వచ్చాక చర్చలు పెడతాడు. ఆ రిజల్ట్ వచ్చాక సంగతి మరి పెడతారో లేదో మళ్ళీ అయ్యాలి మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే దిగి వచ్చిందట కేంద్రం అని చెప్తున్నారు. దిగి వచ్చినట్టు నటిస్తుందా చూడాలి. పురియం ఇగో లోకేష్కు డిప్యూటీ సీఎం రోజుకి యువనేతకు పెరుగుతున్న మద్దతు. తాజాగా సోమిరెడ్డి వర్మ వ్యాఖ్యలు. రోజుకు పెరుగుతుందండి. ఏం సెన్సెస్ ఇది? లేదా షేర్ మార్కెట్ పెరగడానికి? ఆయన తగ్గింది ఎప్పుడు పెరగడానికి? వాళ్ళ నాయనే ముఖ్యమంత్రి ఉంటే ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీ, ఆయన కోటి సభ్యత్వాలు చేసినోడు ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదని ఒకడు అంటాడు, వద్దని ఎవరు అంటారు. ఎవరు వద్దంటున్నారు, ఎవరు ఇస్తారంటున్నారు? అసలు ఇచ్చేది ఎవరు, వద్దనేది ఎవరు? ఇదంతా ఏంది డ్రామా అంతా? దేనికోసం? రోజుకు పెరుగుతుందట యువత నుంచి పెరగట్లే. ఇక మీలాంటి నాయకులు చెప్తున్నారు ఏమన్నా పనులు అయితేమో అని ఒక ప్రకటన. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇవాళ ఇచ్చారు, రేపు ఒక 10 మంది ఇస్తారు. ఇక పోటీలు పడి మేమెందుకు వెనకబడాలా? మేమంటే మేము పూలదండలు వేస్తాం, శాలవాలు కప్పుతాం, పన్నీరు పోస్తాం, పాలు పోస్తాం, రకరకాల విన్యాసాలు ఉంటాయి. చూడండి మీరు, ఇక రోజు వస్తాయి. నిరాహార దీక్షలు కూడా చేస్తారు కొంతమంది తొందరలోనే. ఆయన దావోస్ నుంచి వచ్చేటప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటారు, నాయలకలు కోసుకుంటారు. వీళ్ళంతా తయారవుతారు, తయారు కారు కానీ తయారు చేస్తారు. ఇదంతా ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎసరు పెట్టడం కథ, ఏమి లేదు ఇది. రైట్. అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. పర్యటన నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలో అంబేద్కర్ను గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సిపిఐ పార్టీ సెక్రటరీ రామకృష్ణ చెబుతున్నారు. అంబేద్కర్ని కించపరిచిండు, సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత, అట్లాంటి వ్యక్తిని అవమానించిన, అట్లాంటి మేధావిని అవమానించిన వ్యక్తి ఇలా కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రానికి రావటం దురదృష్టకరం. గో బ్యాక్ అమిత్ షా అని కూడా చెప్పారు. అమిత్ షా రాజీనామా చేయాల్సిందని ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు వీళ్ళు సిపిఐ పార్టీ. ఇంకా ప్రజాశక్తి చూద్దాం. ఇది ఆంధ్రప్రభ. ఆ విధ్వంసం మర్చిపోండి అని చెప్పిండు అమిత్ షా. ఏ విధ్వంసం? ఇగో ఈయన పక్కన ఆయన ఉన్న విధ్వంసమే. ఏ విధ్వంసాన్ని కన్ఫ్యూజ్ అయ్యారు? 2014 నుంచి 19 మధ్యలో జరిగిన విధ్వంసాన్ని మర్చిపోండి అని చెప్పిండు ఆయన క్లియర్గా. దాన్ని కాకపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేసినాయంటే వైకాపా విధ్వంసాన్ని మర్చిపోండి అని చెప్పిండు మోడీ గారు, ఇదే అమిత్ షా అని చెప్పారు. కానీ ఆయన అది చెప్పలే. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అఫీషియల్గా హోంమంత్రికి రిలీజ్ చేస్తారు, అఫీషియల్ కార్యక్రమం కాబట్టి. దాంట్లో ఇప్పటికి కూడా ఉంది, చూసుకోవచ్చు గూగుల్లో పోయి. దాన్ని ఒకరు మారితే ఇయ్యాలి, రేపట్లో మార్పిస్తారేం కానీ మారకపోవచ్చులే, ఎందుకంటే వీళ్ళ చేతుల పని కాదు అది.
అంటే మోడీ గారు, అమిత్ షా గారు అనుకోనే రాసుకొని వచ్చింది అది కాగితం. కాకపోతే ఆడ వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు ఆమె పురంధరేశ్వరి గారు ఉంది. వాళ్ళకి ఇద్దరి మధ్యలో సుట్టరికం ఉంది కాబట్టి ఆ సుట్టరికం ఎఫెక్ట్ పడదాడ. తప్ప ఏరి ఏం లేదు. ఇది మంచి వార్త ఉండే. ఎన్న చూసినా గుర్తురాట్లే. ఇగో ఇదే ఈనాడు. నేను ఆంధ్రజ్యోతి అనుకున్నాను. అమిత్ షా తక్షణ స్పందనట. ఈ ఎంత గమ్మత్తుగా రాత్రంటి వార్తలు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇగో ఈడ రాసిండు. ఎన్డీఆర్ఎఫ్ 20వ స్నాతకోత్సవ వ్యవస్థాపక దినోత్సవ వేదికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలు తెలిపారట. వాటిపై అమిత్ షా వేగంగా స్పందించి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రిని కార్యదర్శిని పిలిపించారు. సీఎం తెలిపిన సమస్యలను ఆయనకు వివరిస్తూ పరిష్కరించాలని ఆదేశించారట. ఈయన్నేమో రాష్ట్ర సమస్యలపైన అమిత్ షాతోని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండట స్టేజీ మీద. ఎమ్మటే ఈయన చెప్పగానే లేదు లేదు ఇట్రా సెక్రటరీ అని పిలిచి హోంశాఖ సెక్రటరీ అమిత్ షా గారు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏదో చెప్తున్నారు ఇని ఇమీడియట్గా అది కార్యక్రమం చేయి, అమలు చేయి అన్నాడట. లేదు సార్ నేను చేస్తా జీ హుజూర్ అని ఆయన అన్నాడట. ఇక వినేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్నానో చెప్తాడు. ఆయన ఆయన ఇంటికే బాయ్ 2-3 గంటలు విందు చేశా. ఆడ చర్చించని ఏడెందుకు చర్చ స్టేజ్ మీద ఏదో కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఎవడన్నా నిజంగానే రాష్ట్రం గురించి మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లోనే సోఫాలో కూర్చున్నారు 2-3 గంటలు విందు చేసుకుంటూ మాట్లాడవచ్చు. ఈ షోయింగ్ ఏంది మరి? ఆయన అడిగింది ఏందో ఏం చెప్పింది ఏందో కానీ ఈనాడు రాసింది రాష్ట్రం గురించి అడుగుతుంటే ఎమ్మటే పిలిచి చెప్పిండట. ఈయన మరీ జనాలను ఇంత పిచ్చోళ్ళని చేయటం తప్ప. అంటే ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడేం జగన్మోహన్ రెడ్డి బంగళాల గురించి చెప్తావు అయ్యా, అప్పుడు చెప్పు రాష్ట్ర సమస్యలు, అప్పుడు గుర్తురాలి నీకు. ఏడేమో రాష్ట్ర సమస్యలు చెప్తావు. ఆయన ఉన్న మీటింగ్ ఏంది, ఆయన చెప్తున్నది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? నాకు తెలిసి ఆడేదో ఏదో మైక్ పని చేయట్లేదో లేకపోతే ఏదో చెప్పుకుంటాడు. లేదంటే సార్ తిరుపతి లడ్డూకి సంబంధించి హోంశాఖ వాళ్ళు ఏదో పంపించారు, మా పరువు అంత పోతుంది, ఇప్పటికే తొక్కిసలాట్లు 6 మంది చనిపోయారు, అగ్ని ప్రమాదం జరిగింది, ఇదంతా ఎప్పుడు చరిత్రలో లేదు, నా చరిత్రలో ఎందుకో నా కరం బాగా జరుగుతుంది, గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోయి అది మూట కట్టుకున్న దేవుడి కార్యక్రమం మొదలు పెడితే ఎందుకో మరి నా పాపాల వలన కథ తెలియదు. కానీ మొత్తానికి నేను ఏదన్నా పాదం పెడితే దేవుడి వ్యవహారంలో మనుషులు చచ్చిపోతున్నారు, ఇది కూడా అట్టే అయింది. మరి హోంశాఖ వాళ్ళు నాకు తెలియకుండా మరీ రాష్ట్రానికి వస్తే నా పరువు పోతుండే. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు పంపించారు, విపత్తు నిర్వహణ ఏంది, అసలు ఆడ ఏం జరుగుతుంది, తొక్కిసలాట్లయింది, అగ్ని ప్రమాదం అయింది, చూసి రమ్మని ఇన్వెస్టిగేషన్ చేయమని. ఆయన వచ్చిండు, నిన్న వచ్చి తిరిగిపోయిండు. ఆంధ్రజ్యోతి ఏమి రాసిండే, వెనక్కి పంపారు, రద్దయింది, హడావుడి చేసిండు. ఆయన వచ్చి ఓవర్ యాక్షన్ చేసిండు అంటాడు. ఓవర్ యాక్షనా? 6 మంది ప్రాణాలు పోతే దాని మీద ఎంక్వైరీ చేయడానికి వస్తే ఓవర్ యాక్షను. 6 మంది ప్రాణాలు తీసిన వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు. ఇక దాని గురించి ఏమైనా అడిగిండేమో అనుకుంటాను నేనైతే. అట్టేట పంపిస్తారు సార్ మీరు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మా ఇంట్లో ఉన్నప్పుడు గుర్తు రాలే, దానికి కొద్దిగా చెప్పండి హోంశాఖ సెక్రటరీకి పిలిచి దానికి కొద్దిగా ఓల్డ్లో పెట్టమనండి, నా పరువు పోతుందని చెప్పినట్టు. లేదంటే మరి రాష్ట్రం గురించి మాట్లాడేది అప్పటికప్పుడు పిలిస్తే హోమ్ సెక్రటరీని పిలిచి చెప్తే అయింది. అది రాష్ట్రం గురించి నిజంగానే మాట్లాడాలంటే ఒక మెమోరాండం వేయాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పాలి. ఇది అమిత్ షా తక్షణ స్పందన. చంద్రబాబు నాయుడు గారు అడిగిండని ఈ 3 ఫోటోలు వేసిండు. ఈ పేపర్స్ అలా ఈ పేపర్ ఏందో ఈ కథ ఏందో కానీ మరీ ఇంత దారుణమా? 3 ఫోటోలు, ఈయన అడుగుతున్నది, ఆయన చెయ్యి పెట్టి ఊపుతున్నది, ఆయన వచ్చింది, ఈయన చెప్తుంది. ఉడుకు తెలుసు ఏం చెప్పిండు, చెప్తే వీళ్ళు ముగ్గుట్లో ఒకడు చెప్పాలి. ఈయన ఎట్టా చెప్పడు, అబద్ధం చెబుతాడు. ఆయనకే తెలుగు రాదు, ఆ నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరికి తెలుగు రాదు, మనం అడగలేము, వాళ్ళు చెప్పరు. ఈయన చెప్తారా ఏం చెబుతారు, నేను అడిగినా మొత్తం పొడుతున్నాండగా రాష్ట్రం గురించి అని ఏం చెబుతారు. ఈ వార్త చూసి నాకైతే పెద్ద నవ్వు వచ్చింది. ఉరి అమ్మ ఈనాడు మళ్ళా వేరే చిన్న పేపర్ కాదు కదా ఇది, ఈనాడు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.